ఇరాన్తో ఒప్పందంపై యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, ట్రంప్ ప్రకటించిన ఒప్పందం నిజంగా శాంతి దిశగానే అడుగులు పడుతున్నాయా లేక రాజకీయ వ్యూహం అనుకోవాలా? డెఫినెట్ గా ట్రంప్ ఇప్పటి వరకు చాలా ఏదైతే డెడ్ లైన్స్ పెట్టారో ఇది కూడా ఇంకొక డెడ్ లైన్ అవుతుందా అనేటువంటి అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే నిజంగానే అటు ఇరాన్ లో చాలా మంది ఇప్పటి వరకు ఈ మొత్తం ఏదైతే ఒప్పందం ఉందో అందులో ఎటువంటి అంశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఏదైతే న్యూక్లియర్ వెపన్ కి సంబంధించి ఎటువంటి అంశాలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇరాన్ కు ఏమైనా రాయితీలు ఇస్తారా, గతంలో ఉన్నటువంటి 2015లో ఒబామా ప్రభుత్వంతో ఏదైతే ఇరాన్ చేసుకుందో అటువంటి ఒప్పందం ఏమైనా ఉంటుందా అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎక్కడైనా ఇరాన్ లొంగిపోతుందా అనేటువంటిది కూడా ముఖ్యంగా ఐఆర్జీసీ లో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లకు ఈ ఒప్పందం మీద ఒక భిన్నాభిప్రాయం ఉంది. వాళ్ళు కూడా ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం రెండో అంశము ప్రధానంగా అమెరికా ఏమైనా రాయితీలు ఇస్తుందా, లేదంటే ఇరాన్ తో ఇజ్రాయెల్ కు ఉన్నటువంటి ఏవైతే గొడవలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ అబ్రహం అకాడ్ లాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇజ్రాయెల్ లో కూడా కొంత చాలా వరకు ఆందోళన ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఏవైతే రెండు ప్రధానమైనటువంటి దేశాలు ఉన్నాయో, ముఖ్యంగా బద్ధ శత్రువులు ఉన్నాయో వాటికి మొత్తం ఒప్పందం మీద చాలా అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యం. అమెరికా ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని చేయిస్తుందా అనేటువంటి అనుమానం వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యం ఒకటి. అట్ ద సేమ్ టైం ఇరాన్ లో కూడా ఇరాన్ సంబంధించి ప్రస్తుతం ఎవరైతే ముస్తఫా ఖమైనీ ఉన్నాడో సుప్రీం లీడర్, ఆయన దీనికి ఓకే చెప్పారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఎంతవరకు ఇరాన్ లో ఉన్నటువంటి ప్రస్తుత ఐఆర్జీసీ ప్రభుత్వం అయితే నడుస్తుందో ఇది ఒప్పందానికి ఒప్పుకుంటుంది అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. బట్ ఈ రోజు సంతకాలు అయిన తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి నిబంధనలను వచ్చేటువంటి రోజుల్లో ఇటు ఇజ్రాయెల్ కావచ్చు లేకుంటే ఇరాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అమలు చేస్తాయనేటువంటిది కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. బట్ డెఫినెట్ గా ట్రంప్ చెప్తున్నటువంటి మాట అటు కేవలం ఈ రెండు దేశాలకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ ఒప్పందం కుదరాలని కోరుకుంటున్నాయి. కానీ ఈ ఒప్పందం కుదురుతుందా, కుదిరినా కానీ అది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేటువంటి అనుమానాలు అయితే చాలా వరకు వ్యక్తం అవుతున్నాయి మహేశ్వరి. అయితే ఇస్మాయిల్, ఒకవైపు ట్రంప్ ఆదివారం రోజు డీల్ కి సంబంధించి కొలిక్కొచ్చే అవకాశం ఉంది, సైన్ జరుగుతుంది అనేసి అంటున్నారు. కానీ ఇరాన్ మాత్రం దీనిపైన పూర్తిగా స్పష్టత ఇవ్వడం లేదు. దీన్ని ఎలా చూడాలి? డెఫినెట్ గా ఇరాన్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఇరాన్ లో ఎవరైతే ప్రభుత్వం నడుస్తున్నారో, ముఖ్యంగా సుప్రీం లీడర్ ముస్తఫా ఖమైనీ పేరు మీద అక్కడ పరిపాలన నడుస్తున్నప్పటికీ ఐఆర్జీసీకి సంబంధించినటువంటి కొంతమంది ఫండమెంటలిస్టులు మొత్తం ఈ అమెరికాతో చర్చల్ని వ్యతిరేకిస్తున్నారు. చాలా చోట్ల ఇరాన్ లో ఈ చర్చలు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి దాని మీదనే పూర్తిగా వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యం. అసర్ అక్సి లాంటి వాళ్ళు ఎవరైతే కొంత సాఫ్ట్ పీపుల్ ఉన్నారో, విదేశాంగ శాఖ మంత్రి లాంటి వాళ్ళు, వాళ్లకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎంతవరకు ఇరాన్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటుంది, వాళ్ళు ఈ ఒప్పందాన్ని గౌరవిస్తారు, ఒప్పందానికి ఓకే చెప్పినా సిగ్నేచర్ చేసినా ఆ తర్వాత రోజుల్లో ఎంతవరకు ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటారనేటువంటి చూడాల్సినటువంటి అంశం. ప్రధానమైనటువంటి ఇష్యూ ఈ మొత్తం యుద్ధానికి సంబంధించి మనం చూసుకుంటే అమెరికా చాలా రోజుల నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ఇరాన్ లో ఏదైతే ఈ మొత్తం యురేనియం శుద్ధి జరిగింది, ఆ తర్వాత దాన్ని ఒక అణుబాంబు తయారు చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో అణు ప్రక్రియను లేకుంటే అణుబాంబు తయారు చేసేటువంటి ఈ మొత్తం ప్రాసెస్ నుంచి పూర్తిగా ఇరాన్ వైదొలుగుతుందా అనేటువంటిది పెద్ద ప్రశ్న. గతంలో ఒబామా ప్రభుత్వం చేసిన దాంట్లో కేవలం యురేనియం శుద్ధి అనేటువంటిది వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి లాంటి ప్రక్రియల కోసమే వాడతామనేటువంటి మాట ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు పూర్తిగా దాని నుంచి వైదొలిగి వాళ్ళు బయటకు వస్తారా, ఉన్నటువంటి ఏదైతే యురేనియం ఉందో అది అమెరికాకి ఇస్తారా అనేటువంటిది కూడా పెద్ద అంశం. ఈ నేపథ్యంలో ఇరాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంతవరకు ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటుంది, ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఒప్పందం మీదే పూర్తిగా ప్రశ్నలు వస్తున్నటువంటిది. బట్ డెఫినెట్ గా ఈ ఒప్పందం కుదిరితేనే అటు హర్ముజ్ లాంటి స్టేట్ ఆఫ్ హర్ముజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది, ఆ తర్వాత ఈ చమురు సరఫరా అనేది కంటిన్యూ అవుతుంది అనేటువంటి హోప్ ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి నేపథ్యంలో అట్లీస్ట్ ఇప్పటికైనా ఇరాన్ తలబ్గాలి, ఇరాన్ ఈ మొత్తం ఒప్పందానికి ఒప్పుకోవాలి అనేటువంటిది అటు ఇరాన్ కి సంబంధించినటువంటి అనుకూల దేశాలైన రష్యా, చైనాలు కూడా చెప్తున్నటువంటి మాట. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే దీన్ని మనం ఒక చారిత్రాత్మక సన్నివేశంగానే చూడాల్సి ఉంటుంది. అయితే ఇస్మాయిల్, మీరు అన్నట్లు ఈ రోజు కనుక ఈ ఒప్పందం కుదిరితే ఇరాన్ లో నిరసనలు వ్యక్తమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చర్చల సందర్భంలోనే మనం చూస్తున్నాం ఇరాన్ లో ఆల్రెడీ నిరసనలు వ్యక్తమవుతున్నాయని. మరి ఒకవేళ ఓకే అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? డెఫినెట్ గా ప్రధానమైనటువంటి సమస్య ఇరాన్ దీనికి ఒప్పుకుంటుందా, ఇరాన్ ఒప్పుకుంటే ఇరాన్ లో ఉన్నటువంటి ఏ వర్గం, ముఖ్యంగా ఐఆర్జీసీలో ఉన్నటువంటి ఒక వర్గం పూర్తిగా అమెరికాతో చర్చని వ్యతిరేకిస్తుంది, మరొక వర్గం అది
మనం అబ్బాస్ రాక్షి లాంటి వాళ్ళు, బాగెల్ లాంటి వాళ్ళు ఎవరైతే ఈ చర్చలకు ముందున్నారో వాళ్ళు మాత్రమే దీనికి అనుకూలంగా ఉన్నారు. సో ఈ రోజు ఒప్పందం కుదిరితే ఒప్పందంలో ఉన్నటువంటి అన్ని అంశాలు బయటికి ప్రపంచానికి లీక్ అయిన తర్వాత, ఇరాన్ లో కూడా దాని మీద డిస్కషన్ జరిగిన తర్వాత ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది, ప్రజలు ఒప్పుకుంటారా, అక్కడ ఇంటర్నల్ ఫైట్ జరుగుతుందా, ఇవన్నీ చూడాల్సినటువంటి అంశాలు. బట్ డెఫినెట్ గా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ రోజు ఈ ట్రూత్ వేదికగా ట్రంప్ చెప్పినటువంటి మాటలు చూసుకుంటే ఈ రోజు ఒప్పందం మీద సంతకం జరుగుతుంది అనేటువంటి మాట చెప్తున్నారు. సో ఈ సంతకం జరగడం అనేటువంటిది కూడా చాలా పెద్ద అంశం. నిజంగానే ఈ ప్రస్తుత కాలానికి ఇరాన్ లో ఉన్నటువంటి ఒక వర్గం దీనికి ఒప్పుకొని సంతకం చేస్తే డెఫినెట్ గా రాబోయేటువంటి రోజుల్లో కొంతవరకు ఈ పరిస్థితి అనేటువంటిది చెక్కబడొచ్చు. అమెరికా లాంటి దేశాలకు ఒక ఒప్పందం, ముఖ్యంగా ట్రంప్ కు వ్యక్తిగతంగా మేము ఒక ఒప్పందం చేశాము, అదే విధంగా ఇరాన్ తో సంతకం చేయించాము అనేటువంటిది కొంత ఫేస్ సేవింగ్ గా ఉండొచ్చు ట్రంప్ లాంటి వాళ్ళకు. సో ఇది జరిగితే కొంతవరకు శాంతి ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఎకనామిక్స్ రివైవ్ అవుతాయనేటువంటి ఆశలు ఉన్నాయి. కాబట్టి కనీసం ఈ రోజు చెప్పినట్టుగా ట్రంప్ చెప్తున్నట్టుగా ఈ ఒప్పందం పైన సంతకాలు జరిగితే చాలు అనేటువంటిది కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మహేశ్వర్. అయితే ఇరాన్తో కనుక డీల్ కుదిరితే ఇది అమెరికా బలహీనతకు సంకేతంగా అనుకోవచ్చా ఇస్మాయిల్? డెఫినెట్ గా అమెరికా చాలా కాలంగా, ముఖ్యంగా ఈ యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి చూసుకుంటే ఒక ఫేస్ సేవింగ్ కోసము లేకుంటే ఒక బెటర్ డీల్ కోసము ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా ట్రంప్ ఒక విధంగా అమెరికా యుద్ధంలో ఓడిపోయింది, చాలా వరకు దెబ్బతింది అనేటువంటి ఒక పర్సెప్షన్ క్రియేట్ అయింది. కనీసం ఇప్పుడు అమెరికా టర్మ్స్ ప్రకారం ఒప్పందం కుదిరితే ట్రంప్ దానిని తనకు ఒక విజయావకాశంగా అమెరికాలో ప్రచారం చేసుకోవచ్చు. నెక్స్ట్ మిడ్ టర్మ్స్ ఎలక్షన్స్ ఉన్నాయో దాంట్లో ప్రచారం చేసుకోవడానికి, లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఒక ఇమేజ్ దెబ్బతిందో అమెరికాది దాన్ని కొంత రివైవ్ చేసుకోవడానికి, దాన్ని మేనేజ్ చేసుకోవడానికి దీన్ని ఒక అవకాశంగా చూడొచ్చు. బట్ డెఫినెట్ గా ఇప్పుడు ఒకవేళ ఇరాన్ ఈ సంతకానికి కూడా పూర్తిగా వ్యతిరేకిస్తే మాత్రం దీన్ని పూర్తిగా అమెరికాకు సంబంధించినటువంటి ఓటమిగా చూడాల్సి ఉంటుంది. దానికోసమే చాలా కాలంగా ఒక విధంగా మనం ఒక లాస్ట్ వీక్ కూడా చూసుకుంటే ఒక ప్రెషర్ పాలిటిక్స్ కూడా ట్రంప్ పాల్పడ్డారు. ముఖ్యంగా ఒకవైపు డీల్ కోసం చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బాంబింగ్ కూడా జరిగినటువంటి సిచ్యువేషన్. సో ఫైనల్ గా ఈ డీల్ ను ఓకే చేయాలి, ఏదో విధంగా ఈ మిడిల్ ఈస్ట్ కి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే ఈ క్యాస్ ఉందో దీని నుంచి బయటపడాలి అనేటువంటిది ట్రంప్ కు సంబంధించినటువంటి స్ట్రాటజీగా ఉంది. ఏదో విధంగా ఆయన ఈ సంతకం చేయించడం ద్వారా అమెరికా కొంతవరకు ఫేస్ సేవింగ్ అనేటువంటిది అమెరికాకి జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.